ఏముంటది కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటిదాకా దుండగులు దాడి చేసిరు, వాళ్ళని పిచ్చోళ్ళు అన్నారు. ఇప్పుడు ఎవరు దాడి చేసేందుకు రానట్టున్నది, వీళ్ళే దాడి చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళే దాడి అంటే వీళ్ళు టార్గెట్ హిందువులని, టార్గెట్ హిందూ టెంపుల్స్ ని. 12 ఎకరాల ప్రీమియం ల్యాండ్ ఎవరికో అంటగట్టనికి చూసిండ్రు, ఎవరో కమిషన్లా మరొకరికన్నా ఇస్తామని చూస్తుర్రు. అన్ని వేల వెళ్తురుగా. హెచ్యూ చూసినావు కదా, సుప్రీంకోర్టు ముట్టకాయలు కొట్టింది హెచ్యూ విషయంలో. అంటే వీళ్ళ కళ్ళ ఖాళీ జాగా కనబడితే కథం, అది గుడి ఉండని ఏమని ఉండని. అంటే మళ్ళీ గుడే, మళ్ళీ ఆయనతో మస్జిద్ దర్గాలు చర్చిలు అంత ధైర్యం లేదు వీళ్ళకి. ఓన్లీ హిందూ, ఎందుకంటే హిందువులు అమాయకులు కదా, పిచ్చోళ్ళు కదా, ఐకమత్యం ఉండదు కదా, ఎవడో కొందరు స్పందిస్తారు. మరి మాకు భయమే లేదు, అయితే గుళ్ళపై దాడి చేయాలి, లేకపోతే గుళ్ళు కూడా కొట్టాలి. హిందూ దేవాలయాలపైన ఎందుకంటే కూల్ చేసిన వ్యక్తిని పిచ్చివాడు అని చెప్పేసి, లేకపోతే కుక్క వచ్చి బొక్కేసిపోయింది, ఇట్లాంటివి ఎందుకు జరుగుతుంది హిందూ దేవాలయాలపైన? అదే అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో భయం ఉండదండి. భయం ఎవరిని పెట్టాలని చూస్తారు తెలుసా? హిందూవాదులపై, గోరక్షకులపై. హిందుత్వం మాట్లాడితే వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మేము వచ్చినాం కదా, 3-4 బస్సులు రెడీ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి మమ్మల్ని. దాడి చేసిన వాళ్ళని వదిలేస్తారు వీళ్ళు. ఇవాళ ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినాడు ఎక్కడ పోయి నీకు తెలుసా? ఐడియా ఉందా ఏమన్నా? వానిపై ఏం కేసులు అయినాయి ఐడియా ఉన్నాయా? వాడు లోపల ఉండా బయట ఉండే ఐడియా ఉందా? దాని ఇంకా ఎంతమంది కుట్ర ఉందో ఐడియా ఉందా? ఎంక్వైరీ అయిందా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎస్బీ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు దాడి చేసినా వాళ్ళని బయటికి తీసుకొచ్చే బాధ్యత బ్రదర్స్. ఎవరు? ఓవైసీ బ్రదర్స్. సో పోసుకుంటారు వీళ్ళు ఓవైసీ బ్రదర్స్ కి. పోసుకుంటారా లేదా? పోసుకోరు అన్నారు అనుకో, మరి సంకల్ నాకుతుర్రాడా సకలం చెరువులో. ఫాతిమా కాలేజీలో ఆల్మోస్ట్ చెరువు కబ్జా చేసి పడేసారు 75%. మరి ఇంకా సిగ్గు లేకుండా చెప్తుర్రు మంచి కార్యక్రమము, చదువులు పిల్లలకు ఉచితంగా ఇస్తుర్రు, తక్కువ రేటు డిస్కౌంట్కి ఇస్తుర్రు కాబట్టి వదిలేస్తున్నామంట. మరి నాకు కూడా ఒక 5 ఎకరాలు, నేను కూడా అనాథాశ్రమం కడతా ఫ్రీగా, విద్యాలయాలు కడతా, స్కూల్ కాలేజ్ అన్ని కడతా. నాకేంటన్నా FTL పరిధిలో బఫర్ జోన్లో కానీ ఒక 5-10 ఎకరాలు ఇస్తే నేను కూడా కడతా. మరి ఇయ్యారు. ఇలా గుళ్ళు ఉన్నాయి. ఈ 12 ఎకరాలు 70 ఏళ్ళ నుంచి గుడి ఉంది. ఎన్ని గజాలలో? 5 ఎకరాలు 3 ఎకరాలు కాదు, 50-100 గజాలలో ఉన్న గుడిని కూడా, ఎందుకంటే వాడు వనుకో అప్పయ్యప్పనికి చూసి వాడు చెప్పుంటాడు గుడి తీసేయాలని చెప్పినందుకు వీళ్ళు ఏం చేశారు? రాతు దొంగలు లెక్కొచ్చి, ఎంఆర్ఓ సిగ్గులేని వాళ్ళు దొంగలు లెక్కొచ్చి విగ్రహాన్ని ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి, ఎవరున్నారో ఆ గుడికి సంబంధించి వ్యక్తులకి ఇట్లా ఉన్నదంటే మేము దాని గురించి ఫైట్ చేస్తాం. అవుతుందా, అది నిజమా కాదా తెలుసుకోవాలి. అలా ఎన్ని గుళ్ళు లేవు, ఎన్ని మస్జిదులు లేవు, ఎన్ని దర్గాలు లేవు, ఉన్నాయి కదా. మరి వాటి జోలికి ఎందుకు పోతలేవు? దర్గాలు రోడ్డుపై అడ్డంగా ఉంటాయి, మరి వాటి జోలికి ఎందుకు పోతలేవు? మరి ఎందుకు భయం నీకు? హిందువులు అంటే ఎందుకు లోకుగా? మరి సంకనాక నీకు వస్తారా హిందువుల ఓట్లకి? ఇలా కాంగ్రెస్లో ఉన్న హిందువులు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులను అడుగుతున్నా, మరి మీకేం సిగ్గు అనిపిస్తలేదా? మీ నామినేషన్ పత్రాలు తీసుకొని గుళ్ళ పోయి మొక్కుతారు, మేము గెలిపి తల్లి, గెలిపి అయ్యా అని చెప్పి. మరి ఇలా గుళ్ళపై దాడి చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతున్నా. మరి కాంగ్రెస్ కి ఓటేసిన హిందువులకు ఇంకా సిగ్గులేదు. సెక్యులర్ వాదులు కదా వీళ్ళు, సెక్యులర్ వాదులు అనమాట. ఇవాళ సెక్యులర్ వాదులు ఏరి ఎక్కడ పత్తలేడు. మొన్న ఓల్డ్ సిటీ బోనాలప్పుడు వచ్చి ఒక నాయకుడు చెప్పిండు, మేము సెక్యులర్ వాదులము, అమ్మవారు సెక్యులరు, అమ్మవారికి అన్ని మతాలు ఒకటే అని చెప్పారు. సరే అన్ని మతాలు ఒకటే, మరి నువ్వు బొట్టు పెట్టుకో, బొట్టు ఎందుకు పెట్టుకుంటలేవు? నువ్వు బోనాలు పెట్టు, బోనాలు ఎందుకు పెట్టుకుంటలేవు? ఏ సెక్యులర్ కాదు, హిందూ అమ్మవారే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం ఏదన్నా ఉందంటే హిందూ మతం. కంపేర్ చేయడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో మీరు సెక్యులర్ మాటలు మాట్లాడకూడదు. మరి అదే సెక్యులర్ మాటలు మాట్లాడినావు కదా, మరి ఇప్పుడు సంకనాక్తురు ఇంట్లో కూర్చొని వచ్చి మరి గొడవాడు. మరి గవర్నమెంట్ ఎందుకు తీసింది అమ్మవారి గుడి అని మొన్న వారమే కదా అయింది కదా. మరి మాట్లాడరు, ఓట్ల గురించే మాట్లాడతారు. ఒక్క బీజేపీయే పనిచేయాలి, హిందువుల శ్రేయస్సు కొరకు ఒక్క బీజేపీయే పనిచేయాలి. ఇవాళ సంక నాకి పోతుంది గవర్నమెంట్. ఎంఆర్ఓ వచ్చి దగ్గర నుండి కూల్చేయించడం ఎట్లా చూస్తారా? నిజంగా ఏముంది, మీదికెళ్ళి ప్రెషర్. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎందుకు మీదికెళ్ళి ప్రెషర్? వాళ్ళు కూడా ఏం చేస్తారు? మరి పోలీసు వాళ్ళు అందరు బొట్లు పెట్టుకునే ఉన్నారు, మరి వాళ్ళకి భక్తి లేదా? తప్పదు వాళ్ళకి. డ్యూటీ ఇంపార్టెంట్. వాళ్ళ మీదకెళ్ళి ఒత్తిడి ఉంది. మీదకెళ్ళి ఎవరు ఒత్తిడి ఉందో మీకు అందరు క్లియర్ అర్థం. ఎమ్మెల్యే కాలనీ అని కూడా చెప్తారు. ఎవరు కూడా ఎమ్మెల్యేస్ కావచ్చు, పొలిటిషియన్స్ ఎవరు సపోర్ట్ రాకపోవడం ఏంది? రారన్నా, ఓట్ల కోసం వస్తారు. ఓట్లు కావాల్సినప్పుడు వస్తారు, ఉట్టప్పుడు రారు. వాళ్ళు హిందువులపై దాడులు, హిందువుల నెత్తులు వలిగినా ఎవ్వరు స్పందించరు. మనమేం మారాలి, హిందువులే మారాలి, హిందువులే ఐకమత్యం కావాలి. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు 50,000 మంది రావాలి, గవర్నమెంట్లు మోకరిల్లుతాయి. ఇలా మారాల్సింది హిందువే. ఇది చాలా అమానుషం అండి. వాళ్ళకున్న ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అది
అధికారుల నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అది తీసుకుని ఆవిడ వచ్చారు. ఆవిడే ఒక అధికారి, కానీ ఆడదానిగా ఉండి కొంచెం ఆవిడ ఆలోచించాల్సి ఉంది. అమ్మవారి కోసం చేసేటప్పుడు ఇలా చేయడం తప్పు. ఇలా చేసిన చాలా చాలా అన్యాయం, చాలా చాలా అమానుషం. 3 గంటలకి వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ పేపర్ వచ్చి కూలగొట్టడం. వాళ్ళు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న అమ్మవారి, వాళ్ళు మేము లోపలికి వెళ్ళాం కదా, చూసాం కదా, కష్టపడాల్సి వచ్చింది. లోపల అంతా చారలు ఉన్నాయి, ఎట్లా అమ్మవారికి వేసిన సిమెంట్ పెయింట్ అదంతా. అది ఇప్పుడు వేస్తే రాదే. బోనాలు తీశారు మంగళవారం నాడు, బోనాలు తీస్తే తెల్లవారుజామున వచ్చి పూర్తి చేయడం అంటే చాలా అన్యాయం కదా. ఇది చాలా చాలా అన్యాయం అండి, అమానుషం. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో కూలిపోద్ది అమ్మవారితో పెట్టుకుంటే. హిందూ దేవాలయ పైన ఎందుకు జరుగుతుంది? అంటే వచ్చి కూల్ చేసిన వ్యక్తిని పిచ్చోడు అని చెప్పేసి, లేకపోతే కుక్క వచ్చి బొక్కడం, ఇట్లాంటి ఎందుకు జరుగుతాయి హిందూ దేవాలయ పైన? అంటే హిందువులు ఈజీగా తీసుకుంటారని వాళ్ళ ఉద్దేశం అది. ఆ తర్వాత ఏమన్నా జరిగినా వాళ్ళు ఏం చేయర్లే, హిందువులే తీసుకుంటున్నారు అనే ఫీలింగ్. హిందువులు అయితే ఏమి చెయ్యరు అనే దీనిలో ఉన్నారు. కానీ హిందువులు ఈరోజు చైతన్యవంతమయ్యారు. మీకు ఓటు కూడా పడదు, ఖచ్చితంగా మీకు ఒక్క ఓటు కూడా పడకుండా మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాం. ఇలాంటివన్నీ చేస్తే అమ్మవారి గుడి కానీ ఇయ్యకపోతే ఖచ్చితంగా మేము ఊరుకోము, పని చేస్తాం. మేము ఓటు కూడా పడకుండా ఎలా చేయాలో మాకు తెలుసు. హిందువులకి మేమేగా వేసారు, మన వాళ్ళు వేసారుగా చాలా మంది. ఇప్పుడు ఆ ఓట్లు ఎట్లా తెచ్చుకుంటారో మీకు వద్దా? హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా? మా ఓట్లతో మీరు గెలవలేదా అంటే మాకు న్యాయం చేయరా? మాకు అన్యాయం చేస్తారా? ఇదే దర్గా ఉంటే ముట్టుకుంటావా? నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? వెళ్ళి పుట్టుకో. మరి ఎన్ని దర్గాలు చూపిస్తాం? మేమే చూపిస్తాం, రండి మా వెనక. అది లేదు, చేత కాదు. ఓవైసీ అక్కడ ఉన్న కాలేజీ తీయలేరు. ఇక్కడ చూస్తే ఫాతిమా కాలేజీని ముట్టుకుంటారా? ముట్టుకోరు. అంటే గవర్నమెంట్ స్థలం, అందుకే మేము ఖాళీ చేపిస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ స్థలం అయితేనండి, గవర్నమెంట్ స్థలంలో ఎన్ని లేవు దర్గాలు, ఎన్ని లేవు చర్చిలు. గవర్నమెంట్ స్థలాలు మేము ఇస్తాం లిస్టు. ఆ లిస్టు తీస్తాము, తీయండి. అది కూడా మేము అదే చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న దర్గాల్ని, గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న చర్చిని ఇస్తాం, తీయండి. అప్పుడు రండి ఇక్కడికి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది తీయరు కానీ ఇది మాత్రం తీస్తారా? అవింది తీయట్లే. మరి అది గవర్నమెంట్ స్థలంలోనే కదా, మరి అవింది తీయరు. అవి తీయండి ఫస్ట్, తీసినాక రండి మా దగ్గరికి. ఖచ్చితంగా మేము ఊరుకోము. మాకు ఆ ఎన్ని గజాల్లో ఉందో మాకు 100-200 గజాలు మాది లేదు. అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి మాకు ఇచ్చేయండి. లోపల కూడా వెళ్ళారు, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అంత నేలమట్టం అయిపోయింది, అక్కడ ఏమీ లేదు, మొత్తం పోయింది, మొత్తం ఏం లేదు. అమ్మవారి విగ్రహం కూడా ఎక్కడ పెట్టారు తెలియదు, అది కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు, విగ్రహం కూడా లేదు, ఎక్కడో దాచిపెట్టిరు, విరగొట్టలేదేమో కానీ మొత్తం స్లాబ్ అంతా లేదు, మొత్తం పోయింది. కింద కూడా అసలు ఏం లేవు, అక్కడ ఎవరెవరు ఇల్లు ఉండే అవి కూడా తీసేసి ఏం లేవు. మాకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకే డైరెక్ట్ గా నేను అప్పీల్ చేస్తున్నా, అమ్మవారితో పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా మీ పిల్ల పాపలతో బాగుండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహానికి అనుగ్రహానికి గురి అవ్వండి, ఆగ్రహానికి గురి కావద్దు. ఇప్పటికే ఆగ్రహానికి గురి అయ్యారు. దయచేసి తీసుకొని ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సింది ఆ గుడిని కట్టించి మీ చేతితో మీరు వచ్చి పునఃప్రతిష్ఠ చేయాలి, ఇంతే. జై శ్రీరామ్. చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవరిని కొట్టాలి? కూల్ చేసిన వాళ్ళని, కూల్చమన్న దాన్ని. ఇలాంటి ప్రభుత్వాలకు ఓటేసిన వాళ్ళు. నిజం చెప్తున్నాను కదా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, అమ్మవారిని కూల్చలేదు, హిందూ స్త్రీ యొక్క అస్తిత్వాన్ని కూల్చేశారు. ఇవాళ హిందూ స్త్రీలు పసుపు కుంకుమలు కాపాడమని అమ్మవారి దగ్గర మొక్కుకునేటటువంటి అమ్మవారినే తీసి అవతల పడేశారు అంటే ఇంకా వీళ్ళ యొక్క రాక్షసత్వం ఎంత ఉంది, వీళ్ళ మనసులో మనుషుల పట్ల ఏ విధమైనటువంటి భావం ఉంది, ఎలాంటి భావజాలంతో వీళ్ళు ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను కదా, ప్రపంచంలో కాదు భారతదేశంలో అట్టడుగు వర్గం ఏదైనా ఉంది అనంటే అది హైందవమే. అట్టడుగు వర్గం జాతి ఏదైనా ఉందంటే అది హైందవ స్త్రీ. ఈ స్త్రీల మీదకి రావడం, అరే ఎవడు ఏమన్నా మాట్లాడినా హిందూ స్త్రీ మీద ఒక్కడు గాని చర్యలు తీసుకున్నాడని ఒక్కడిని చూపించండి. ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏ మతం వాడైనా అనొచ్చు, ఎవడైనా సరే, ఏ దేశం వాడైనా వాళ్ళని ఏలెత్తి చూపించవచ్చు, ఏ మతం వాడైనా కించపరచొచ్చు, మన కట్టుబాట్లను కించపరచొచ్చు, మన సాంప్రదాయాలను కించపరచొచ్చు. నోరెత్తి మాట్లాడే మగాడొక్కళ్ళాడు ఈ దేశంలో. నిజం చెప్తున్నాను, ఎన్నిట్లకి పోరాడి అలసిపోయారు. ఇందాక ఏసీపీ గారు అంటున్నారు, ఏం గట్టిగా మాట్లాడి హైలైట్ అవుతాం అనుకుంటున్నావా అని. నా పేరు, ఈ ఏసీపీ పేరు ఇక్కడ ఈ లోకల్ గా కూడా చాలా మందికి తెలియదు. నా పేరు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని అడగండి తెలుస్తుంది. ఇవాళ నేను పేరు ప్రఖ్యాతల కోసం రాలా, పసుపు కుంకుమలు కాపాడేటటువంటి దేవతకే ఈ గతి పడితే రేపొద్దున హిందూ స్త్రీకే గతి పడుతుంది. ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ పోలీసు వ్యవస్థ ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఉంది అంటే రేపు మాకు ఇదే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా? నిజంగా బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం యొక్క పదవిలో ఉన్నటువంటి ఏసీపీ ఇలాంటి మాట మాట్లాడొచ్చా? పేరు ప్రఖ్యాతల కోసం వచ్చావా అని మాట్లాడు. ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆమె జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి అన్ని పక్కన పెట్టి ఒక స్త్రీగా వచ్చాను నేను ఇక్కడికి. నా అస్తిత్వాన్ని కోలదోస్తుంటే, అమ్మవారి రూపంలో ఇంత తగులుబాజీతనం జరుగుతుంటే
ప్రశ్నించకపోతే స్టూడియోలో కూర్చొని నేను వాదించేదానికి అర్థం లేదు, నేను మాట్లాడేదానికి అర్థం లేదు. అందుకే ఎప్పుడు బయటకు రాని నేను కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా జరిగితే ఖండించడానికి బయటకు వస్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీ నన్ను చూసైనా సరే ఈ విధమైనటువంటి ఆ చైతన్యాన్ని నింపుకొని బయటకు వస్తుందని మాట్లాడుతున్నా. పోలీసులు ఎట్లా మాట్లాడుతున్నారండి ఇక్కడికి వస్తే? కొంతమంది బతిమలాడితే కొంతమంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పవర్ ఈ రోజు వీళ్ళకు ఉండొచ్చు, కానీ ఆ పవర్ లో ఎవరేం చేయాలో మాకు బాగా తెలుసు. పవర్ ఇచ్చేది ప్రభుత్వాలు కాదు, పవర్ ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలు ఇవాళ 80% ఉన్నారు. హిందువులు 80% ఓటింగ్ ఉంది. 80% ఓటింగ్ చచ్చుబడిపోయిందా, పక్షవాతం వచ్చి పడిపోయిందా అని మాట్లాడుతున్నాను. హిందూ దేవాలయ పైన ఒకడు అంటే ఒక అతను వచ్చి కూల్చేస్తే పిచ్చి వేయాడు, అది తెలియక కూల్చేసి చెప్పి కుక్క వచ్చి బొక్కేసిందని చెప్పి ఇట్లాంటి ఎందుకు జరుగుతా ఉన్నాయి హిందూ దేవాలయాల పైన? సిగ్గు లేదు అంటే ఏ కథ చెప్పినా వినడానికి చెవులో పువ్వు పెట్టుకుని హిందువు రెడీగా ఉన్నాడు కదా. సిగ్గుపడాల్సింది ప్రభుత్వం కాదండి, సిగ్గుపడాల్సింది మనము. ప్రభుత్వం ఏం చెప్పినా ఆహాహా పాపం వాడికి అంటే మతి స్థిమితం లేదంట, ఓ కుక్కొచ్చి పడేసి వెళ్ళిందంట, పిల్లొచ్చి తీసుకొచ్చి మాంసం ముద్దలేసిందంట అంటే కథలు వినేంత హీన స్థితిలో ఇవాళ హిందూ ఉన్నాడను అని అనుకోవడానికి, ప్రపంచం మొత్తం ఉమ్మేయడానికి కారణం హిందువే. నిజం చెప్తున్నా, ఇప్పటికైనా మీలో అస్తిత్వం మేల్కొనకపోతే, పౌరుషం రోషం లేకపోతే నేను రెచ్చగొట్టట్లా జరిగే దారుణం చెప్తున్నా. రేపొద్దున ఇంటింటికి వచ్చి మతం మారుస్తారు. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లవ్ జిహాదుల మీద తీసుకుపోతున్నారు. ఎవడన్నా మాట్లాడే దమ్మున్నాడు? ఎవడైనా ఉన్నాడా? చెప్తున్నాను కదా, ప్రతి రాష్ట్రానికి ఒక యోగి కావాలి, ఒక యోగి రావాలి. వస్తేనే హైందవ ధర్మం కాపాడబడుతుంది, హిందూ స్త్రీ కాపాడబడుతుంది. పన్ను నోరెత్తి కామెంట్ చేస్తే నాలుక చీరేసేవాడు రావాలి, కన్నెత్తి చూస్తే కన్ను పీకేటోడు రావాలి. ఇలాంటి కఠినాత్మలు వస్తే తప్పితే ధర్మం నిలబడదు, నిలబడదు, నిలబడదు. ఇక్కడ 70 ఏళ్ళుగా పూజలు చేస్తున్న గుడిని ఒక ఎంఆర్ఓ వచ్చి కూర్చుని మరి కూల్చేయడం ఎట్లా చూడొచ్చు? ఆమెకి నిజంగా చెప్తున్నాను కదా, జాతిలో కనీసం అస్తిత్వం ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళని ఎవరిని మేము మర్చిపోం, మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలో ఆ ప్రభుత్వం కోసం కృషి చేస్తాం. ఇవాళ ఎవరైతే అమ్మవారి పేరు మీద వెళ్ళి నాకు కొంతమంది ఫోటోలు చూపించారు, ఆవిడ కూర్చోబెట్టి మరి కొట్టిస్తుంది, కుర్చీలో కూర్చుని మనుషుల్ని కొట్టిస్తుంది. ఎక్కడికి పోవు ఇవన్నీ, అన్ని ఫైల్ చేస్తాం, అన్ని ఎక్కడ ఏం చేయాలో న్యాయబద్ధంగా ఖచ్చితంగా కొట్లాడతాం.